పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నేరస్తులకే వంత పాడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏదైతే నాడు మనం గతంలో చూసాం, బాబాయిని గొడ్డలితో చంపేస్తే గుండెపోటు అంటూ ఆ రోత పత్రికలో పెద్ద పెద్ద బ్యానర్ ఐటంలో కూడా దాన్ని అప్పుడు చిత్రీకరించినటువంటి దృశ్యం చూసాం. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి, సో ఆ నారాసుర రక్త చరిత్రను ఎందుకు రాయాల్సి వచ్చింది, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. పూర్తిగా నిందితులు సొంత వాళ్లే అయినా ఆ కేసు అంతా, దానికి సంబంధించినంతా కూడా చంద్రబాబుపై నిందలు వేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి కథలే అల్లుతున్నటువంటి పరిస్థితి. రోడ్డుపై వెళ్తున్నటువంటి గొర్రెల కాపరిని బైక్తో ఢీకొట్టి చంపేసి సాక్ష్యాలు తారుమారు చేశారు. విధుల్లో ఉన్నటువంటి మహిళా ఎస్ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. టీడీపీ నాయకులు కార్యకర్త ఇళ్లపై దండయాత్ర చేసి దాడులు చేస్తున్నారు. ఇంకా ఎన్నో దాడులు కూడా జరుగుతున్న పరిస్థితి, దౌర్జన్యాలు కూడా జరుగుతున్న పరిస్థితి. అయినా కేసులు మాత్రం పెట్టకూడదంట. అరాచకాలు చేసేది వాళ్లే, అడ్డగోలుగా అబద్ధాలు చెప్పేది వాళ్లే. నిందితులకు జగన్ ఆయన రోత పత్రిక వత్తాసు పలుకుతున్న పరిస్థితి. అన్నిటికీ చంద్రబాబు పైనే నిందలు వేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గతంలో చూసాం, 2019 ఎన్నికలకు ముందు 2024లో ఓడిపోయాక ఇదే వరుస చూస్తే కనుక 2019 ఎన్నికల సమయం జగన్ సొంత చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లోనే దారుణ హత్యకు గురైతే కళ్ళెదుట రక్తపు మడుగులో ఘోరం కనిపిస్తున్న తొలుత గుండెపోటుగా ఆ కట్టు కథను కూడా అల్లినటువంటి పరిస్థితి. తర్వాత హత్య అంటూ నాటి ముఖ్యమంత్రి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, దాన్ని చంద్రబాబుపై నిందలు మోపే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలని కుట్ర చేశారు. ఇక జగన్ రోత పత్రికలో నారాసుర రక్త చరిత్ర అంటూ అబద్ధాలు అచ్చేసినటువంటి పరిస్థితి అప్పుడు కనిపించింది. 2024లో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు అడ్డు అదుపు లేకుండా అరాచకాలకు పాల్పడుతూనే ఉన్నటువంటి పరిస్థితి. టీడీపీ నేతలనే కాదు, సామాన్యులను కూడా వదలకుండా ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారో మనం అప్పుడు చూసాం. తప్పు చేసిన వారిని మందలించడం మాని జగన్ ఆయన పత్రిక వంత పాడుతున్నటువంటి పరిస్థితులు అప్పుడు కనిపించాయి. పూర్తిగా నారాసుర పాలనలో పరాకాష్ఠకు అరాచకం అంటూ కూడా ఏదో ఇష్టానుసారంగా కథలు అల్లేస్తున్నటువంటి పరిస్థితులు, దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇక సోషల్ మీడియాలోనూ ఇదే కథ. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా వైసీపీ వెనక్కి తగ్గదు, అండగా నిలుస్తాం, అన్యాయాన్ని నిలదీస్తాం, అరాచక పాలనపై పోరాడతామంటూ జగన్ ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఎంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారో మనం చూసాం. అధినేత ప్రోత్సాహంతో ఆ పార్టీ నేతలు మరింత రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. జగన్ చేసిన ఆరోపణలు, అందులోని కొన్ని ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయి, దానికి సంబంధించి వాస్తవాలు ఏంటో కొంచెం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఆరోపణ మనం చూస్తే కనుక, గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడి పైన ఇదే రాజకీయ కక్ష సాధింపు కొనసాగుతోంది. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్కు అప్పగించినప్పటికీ తిరిగి ముస్తఫా పైనే కిడ్నాప్ కేసు పెట్టారు. అంటే ముస్తఫా ఈ లారీలను ఆ సంబంధిత వ్యక్తిని కిడ్నాప్ చేశారు. ముస్తఫా కొడుకు కిడ్నాప్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ అప్పగించారు కదా, అప్పగించిన తర్వాత మళ్ళీ కేసు ఎట్లా పెడతారని చెప్తా ఉన్నారు. అంటే అది కిడ్నాప్ కాదా? సో ఆ లారీలను ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి దాచిపెట్టి ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే నేను ఇచ్చేసిన కదా, ఇంకా మళ్ళీ కేసు ఏంటి? ఇదా? ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఈ అంశంలో కనిపిస్తూ ఉంది. తర్వాత ఇంకొక ఆరోపణ ఏంటి, శ్రీకాకుళం జిల్లాలోనూ ప్రభుత్వం అరాచకం చేస్తోంది. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్ళినప్పుడు సంఘీభావంగా లక్షలాది మంది నా కోసం తరలి వచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది. ఆ తర్వాత అనేక మంది నాయకులపై కేసులు పెట్టారని ఆయన చెప్తా ఉన్నారు. ఈయన చేసింది ఏంటి, సీదిరి అప్పలరాజు కొడుకు పూర్తిగా ఇష్టానుసారంగా బైక్ డ్రైవ్ చేసి సో ఒక గొర్రెల కాపరిని గుద్ది ఆయన చనిపోవడానికి కారణమై, ఆ తర్వాత ఆయనను పట్టించుకోకుండా వెళ్ళిపోయి, ఆ తర్వాత వీళ్ళ తండ్రి, ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి సీదిరి అప్పలరాజు అక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆయన కూడా పట్టించుకోకుండా, ఆయన ఒక డాక్టర్, ఆయన కూడా పట్టించుకోకుండా సో అక్కడి నుంచి వెళ్ళిపోయి, ఆ తర్వాత ఈ కేసులో ఇంకొకరిని ఇది నేనే చేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయే విధంగా చేసి, ఇట్లా కేసును తారుమారు చేసి భయభ్రాంతులకు గురి చేసి ఇవన్నీ చేస్తే మరి ఇది కేసు కాదట. చిన్న పిల్లోడంట యాక్సిడెంట్ చేసిన అతను. సో ఇది కేసు కాదట. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వందలాది మందిని తీసుకొని అక్కడికి పరామర్శ పేరిట వెళ్ళి, ఆ తర్వాత ఆ పరామర్శలో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ
అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అంటే పూర్తిగా బల ప్రదర్శన చేస్తున్న సమయంలో బందోబస్తు నిర్వహిస్తున్న మహిళా ఎస్ఐ ప్రవళికను ఆమ్దాలవలస వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ అనుచరులు చుట్టుముట్టారు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు, ఆమెను కింద పడేశారు. ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భంలో కేసులు పెట్టొద్దట. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది. గతంలో కూడా మనం చూసాం, టీటీడీకి సంబంధించి కూడా అక్కడ హుండీ చోరీకి గురైతే, హుండీలో ఉన్న డబ్బు చోరీకి గురైతే ఆ డబ్బంతా మళ్ళీ ఇచ్చేశాడు కదా. ఇది కేసు ఎక్కడిది? 70 లక్షలే కదా రోజుకు, అది చిన్న 70,000 కదా, చిన్న కేసే కదా అది కేసు ఎక్కడిది? అంటే రూపాయి దొంగతనం చేసిన దొంగతనమే. సో ఇంత డబ్బు దొంగతనం చేసిన వ్యక్తి మళ్ళీ ఇచ్చేశాడు కదా, కేసు ఎక్కడ ఉంటుంది? అంటే ఏం మాట్లాడుతున్నారో అసలు జగన్మోహన్ రెడ్డి వారికే తెలియాలి. ఇట్లా చాలా జగన్ ఇంకొక ఆరోపణ ఈ మధ్య చేస్తున్నారు. రాష్ట్రంలోని జెన్జెడ్ తరం ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తోందంట. జెన్జెడ్ తరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. డిఎస్సి 2025 దీనికి సంబంధించి అక్రమాలపై సిబిఐ విచారణ ఎందుకు జరపడం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయట్లేదని అడుగుతున్నారు. ఇక్కడ పూర్తి దీంట్లో జరిగినటువంటి ఏం జరిగింది ఏంటి అవన్నీ కూడా అధికారులు, సంబంధిత మంత్రులు, సంబంధిత శాఖ సిబ్బంది అందరూ కూడా క్లారిటీ ఇచ్చారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టవంట. ఏదో ఇప్పుడు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, జెన్జెడ్ బ్యాచ్ అంటున్నారు. ఎవరో ఈ జెన్జెడ్ బ్యాచ్ అంటే అంబటి, జోగి రమేష్, పేర్ని నాని, తర్వాత మల్లాది విష్ణు, ఆర్కే రోజా, వీళ్ళే ఈ జెన్జెడ్ బ్యాచ్ దీంట్లో అడావిడి చేస్తున్నది. ఎక్కడా కూడా ప్రజలు స్వచ్ఛందంగా విద్యార్థులు వచ్చి, నిరుద్యోగులు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి లేదు. అయినా కానీ పూర్తిగా అవాస్తవాలు వల్లెవేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసి వాళ్ళను ఏదో మభ్యపెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి ఓవరాల్గా మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ సురేందర్ నాయుడు గారు. నమస్కారం. అట్లాగే